ఓం నమ శివాయ. మేధాంశ్ ఆర్గానిక్స్. ఈసారి లాస్ట్ టైం 10 ఇంగ్రీడియంట్స్ తోటి స్టార్ట్ చేసాం ఆయిల్. ఈసారి 13+ హర్బ్స్, 4 టైప్స్ ఆఫ్ ఆయిల్స్. అండ్ ఈ ఆయిల్ వచ్చేసరికి హుడ్ ప్రెస్డ్ ఉంటుంది. మనం కింద వీడియోలో చూపిస్తున్నాం కదా, అది హుడ్ ప్రెస్డ్ అనమాట, ఐరన్ కాదు. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి కోకోనట్ ఆయిల్, బ్లాక్ సెసమీ ఆయిల్ ఉంటుంది, క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, ఇంకొకటి సీక్రెట్ ఆయిల్ అనమాట. మనకి హర్బ్స్ వచ్చేసరికి 13 హర్బ్స్ ఉంటాయి టోటల్గా. దీంట్లో రోజ్మెరీ ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, హైబిస్కస్ ఉంటుంది, కలోంజీ సీడ్స్ ఉంటుంది, బ్రింగ్రాజ్ ఉంటుంది, నీమ్ ఉంటుంది, హెన్నా ఉంటుంది, అండ్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి. అవన్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటి వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే స్ప్లిట్స్ ఎండ్ అవుతాయి. క్యాస్టర్ ఆయిల్ వల్ల ఏంటంటే హెయిర్ అనేది థిక్గా పెరుగుతుంది, హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, వాల్యూమ్ యాడ్ అవుతుంది అనమాట మన హెయిర్కి. హైబిస్కస్ వల్ల ఏంటి అంటే మనకి కండిషన్గా చేస్తుంది, హెయిర్ అంతా డాండ్రఫ్ ఉండదు. ఆమ్లా ఏంటంటే మనకి విటమిన్ సి ఉంటుంది, షైన్ యాడ్ చేస్తుంది, గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది. కలోంజీ సీడ్స్ వల్ల కొత్త హెయిర్ రావడానికి మనకు సపోర్ట్ చేస్తుంది. బ్రింగ్రాజ్ ఏంటంటే న్యాచురల్ బ్లాక్ కలర్గా మన హెయిర్ అనేది వస్తుంది. రోజు మేరీ వల్ల ఏంటంటే మన హెయిర్ని థిన్నింగ్ని తగ్గిస్తుంది అనమాట, రూట్స్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. నీమ్ పౌడర్ వచ్చేసరికి మనకి యాంటీ బ్యాక్టీరియల్గా మన హెడ్ మీద అనేది క్లీన్గా హెల్తీగా ఉంటుంది. హెన్నా వచ్చేసరికి మనకు కండిషన్ లాగా కలర్ అండ్ షైనింగ్ ఇస్తుంది. ఇవి అన్నిటి వల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా బెనిఫిట్స్ అనేది వచ్చేసరికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు 10+ ఆయిల్ ఫస్ట్ లాంచ్ చేస్తాం కదా, దానికి దీనికి ఏంటంటే అది హెయిర్ గ్రోత్ ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది. ఈ 30+ ఇంగ్రీడియంట్స్ అండ్ 4+ ఆయిల్స్ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, క్లీన్ అండ్ నీట్ ఉంటుంది, డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. ఆల్ ఓవర్గా ఏంటంటే మనకి చాలా బెనిఫిట్